పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియులారా, మీ అందరినీ కూడా పాస్కా యొక్క 2వ ఆదివార ప్రసంగ ధ్యానాంశమునకు హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము వచనములు 1 నుంచి. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును, యాకోబును, అతని సోదరుడగు యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళెను. అప్పుడు పేతురు, ప్రభు, మనము ఇచ్చట నుండుట మంచిది. నీకు అనుమతి అయినచో నేను నీకు, మోషేకు, ఏలియాకు 3 శిబిరములను నిర్మింతును అని పలికెను. వారు ఆ పర్వతము నుండి దిగి వచ్చుచుండా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి లేపబడు వరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. ప్రియులారా, ఈ పాస్కా యొక్క 2వ ఆదివారము మన అందరినీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మార్గంలో మనము నడిస్తే ఆ మార్గం ద్వారా మన అందరికీ కూడా రావాల్సినటువంటి ఆ దీవెనలకు, రావాల్సినటువంటి ఆ ఆశీర్వాదాలకు, రావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి అన్నిటికీ కూడా ప్రతి ఒక్కరూ అర్హులై జీవిస్తారు. కానీ ముందు మనం ఏమి చేయాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, క్రీస్తును ఏ విధంగా అనుసరించాలి అంటే దేవాతి దేవుడు ఎన్నుకొనినటువంటి తన బిడ్డలకు, తన రూపాన్నించి సృజించినటువంటి తన బిడ్డలకు ముందు ఆయన ఏం చేస్తాడంటే బాధలను, రోదలను, మిగతా అన్నిటిని కూడా ఆయన స్వయంగా ఇస్తాడు. ఆయన బాధలను ఇచ్చేది, కష్టాలను ఇచ్చేది మనం చెడిపోవాలని కాదు, మనం నాశనం అవ్వాలని కాదు, మన జీవితాలను ఇక్కడే మనం అంతం చేసుకోవాలని కాదు. కానీ మనకు ముందు ఎన్ని కష్టాలున్నా తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదం మెండుగా, నిండుగా, ఏరాళంగా ఉంటుంది అని చెప్పేసి ఈ రోజున ఈ 3 పట్టణాలు మనందరికీ కూడా తేటతెల్లం చేస్తున్నాయి. అందుకుగాను మనందరం కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చదువుకుంటే, నన్ను అనుసరింపగోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. ప్రియులారా, క్రైస్తత్వం అంటే, క్రీస్తును అనుసరించటము అంటే, క్రీస్తుని ఆజ్ఞల ప్రకారము జీవించటము అంటే, క్రీస్తును ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకోవడము అంటే, ఆరకొర భక్తితో, ఆశమాషతో మనము ఆయనను వెంబడించటము కాదు. అందుకే ఆయనను అనుసరించువారు, ఆయనను నమ్మువారు, ఆయనపై విశ్వాసము పెట్టుకుని వారు అందరూ కూడా తమను తాము తృణీకరించుకోవాలి. ఏమి జరిగినా, ఎలాగున్నా, జీవితము మనలను ఎటువైపుకు తీసుకువెళ్ళినా, జీవితము మనలను ఏ విధంగానైనా త్రొక్కివేసినా, మనము మాత్రము ఆయనను అనుసరించే మనందరము కూడా ఏమై ఉండాలి అంటే ఆ యొక్క ఆశను మనము కోల్పోకూడదు. అందుకే ఆయనను అనుసరించువారు ఏ విధంగా ఉంటారు అంటే, ఆయనను అనుసరించువారు అన్నిటిని కూడా వదిలేసుకొని అన్నింటికి కూడా వారు సంసిద్ధులై ఉంటారు. ఒక బాధ వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, నరక వేదన వచ్చినా, కుటుంబ బాధలైనా, సమాజపు బాధలైనా, పర్సనల్స్ బాధలైనా, ఏవైనా వేటిలోనైనా వారు ప్రభువా
మీరు మాకు ఉన్నారు, మీరు మాతోనే ఉంటారు, మీరు తప్ప మమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరు అని చెప్పేసి ముందుగా వారి భక్తి వారు పెంపొందించుకుంటూ ఉంటారు ఎటువంటి కష్టంలోనైనా. అందుకు నిట్టు నిదర్శనము ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తున్నటువంటి అబ్రహాం గారు. అబ్రహాం నువ్వు బయలుదేరు, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరాలి. మనము ఒకే ప్లేస్లో నువ్వు ఉంటే నీకు అక్కడ ఉన్నటువంటి దీవెనలు అక్కడ రావు. అందుకే ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటే, నీ దేశమును విడిచి నువ్వు వెళ్ళిపోవాలి, నీ బంధువులను, నీ బలగమును, నీ బలాన్ని, నీ పేరును, ప్రత్యేకులను అన్నిటిని కూడా నీవు నీ ప్రదేశంలో వదిలిపెట్టి నువ్వు బయలుదేరు అక్కడి నుంచి అంటున్నాడు. మనం ఎప్పుడైతే అక్కడి నుంచి బయలుదేరడం మొదలు పెడతామో మన జీవితాలలో మనకు ఏర్పరిచినటువంటి ఆ దీవెనలు ఎన్నో మన కోసము ఎదురు చూస్తూ ఉంటాయి. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. అబ్రహాము నువ్వు వెళ్ళాలి అని అనిన వెంటనే ఆయన బయలుదేరాడు. మనము ఈ యొక్క కంఫర్ట్ జోన్కు మనం ఎప్పుడైతే మనము స్వహాగా దానికి మనం బానిసలైతామో మనకు దేవుడు ఏర్పరిచినటువన్నిటిని కూడా మనం దూరం చేసుకుంటూ ఉంటాము. అందుకే నువ్వు ఎప్పుడైతే నువ్వు బయలుదేరడం మొదలు పెడతావో, దేవుని కోసము బయలుదేరడం మొదలు పెడతావు, దేవుని కోసము నువ్వు ముందుకు వెళ్ళడం మొదలు పెడతావు, దేవుని స్వరాన్ని నువ్వు ఎప్పుడైనా విని ముందుకు వెళ్ళడం బయలుదేరుతావు, నీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా వదిలేసి దేవుడే నాకు ప్రయారిటీ అని చెప్పేసి నీవు ఎప్పుడైతే నీ ప్రయాణాన్ని మొదలు పెడతావో, దేవుని కోసం నువ్వు ఎప్పుడైతే అన్నిటిని వదులుకుంటావో, దేవుని కోసం నువ్వు ఎప్పుడైతే అన్నిటిని వదిలేసి నాకు దేవుడే కావాలి అని చెప్పేసి నువ్వు కంకణం కట్టుకుంటావో, ఆ రోజుటి నుంచి నీకు అన్నీ కూడా సస్యశ్యామలం, అన్నిటిని కూడా దేవుడు నీకు సహాయంలో అనుగ్రహిస్తాడు. మరి ఈయన అబ్రహాం గారు అన్నిటిని వదిలేశారు, కుటుంబ సభ్యులను వదిలేశాడు, బంధువులను అన్నిటిని వదిలేసిన దేవుడు ఆయనను వదిలిపెట్టాడా? మహాజాతికి తండ్రిగా చేయలేదా అబ్రహామును? అందుకే మొదటిలో దేవుడు మనకు ఎన్ని బాధలు ఇచ్చినా, ఎన్ని కష్టములు ఇచ్చినా, ఎన్ని కఠోర వేదనలను మనకు అనుగ్రహించిన ఆయన ప్రణాళిక ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఈ 3 పట్టణాలు కూడా మనందరికి కూడా తెలియచేస్తున్నాయి, ఈ కష్టకాలం తరువాత మనకు వస్తున్నటువంటి రోజులన్నీ కూడా సంతోషకరమైనటువంటి రోజులు అని చెప్పేసి. తపస్కాలంలో ఆ యొక్క పాటలను మనం గుర్తు చేసుకుంటూ, రోధిస్తూ, ఏడుస్తూ, బాధపడుతూ, ఉపవాసాలుంటూ మనందరం కూడా మన జీవితాలను, ఈ జీవితాలన్నీ కూడా జీవితకాలం మొత్తం కూడా కొనసాగవు. కానీ మనకు ఏర్పరిచినటువంటి ఆ ప్రణాళిక ప్రకారము కొద్ది రోజులే ఈ బాధలైన కష్టాలైన. అందుకే ఆ కష్టాలు చుట్టాలంట, అంటే వస్తాయి పోతాయి, వాటిని మనం పట్టించుకోకూడదు, వాటి ద్వారా మనం కృంగిపోకూడదు, వాటి ద్వారా మనము బలహీనమై పోకూడదు, వాటి ద్వారా మన భక్తి క్షీణించిపోకూడదు, వాటి ద్వారా మన యొక్క విశ్వాసము సన్నగిలిపోకూడదు. చూడు, అబ్రహాం గారికి ఓ పక్కన అన్ని పోతున్నా ఓ పక్కన విశ్వాసం పెరుగుతూ వస్తుంది. అన్ని పోగొట్టుకుంటున్నాడు, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము అన్నిటినీ అనుగ్రహిస్తూ 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 నేటికి కూడా అబ్రహాము అంటే విశ్వాసమునకు తండ్రి ఆయన. చూడు, దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజలను ఏ విధంగా ఆయన దీవిస్తాడు. అందుకే అబ్రహాము మొదటిలో ఆయనకు బాధలున్నా కష్టాలున్నా అన్నిటిని వదిలేసుకొని వస్తున్నాను కాబట్టి ఆయన మనోవేదనకు గురై ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆయనను దీవించిన రీతిని బట్టి చూస్తే దేవుని ప్రణాళిక అబ్రహాములో ఏ విధంగా ఉందో మనందరం కూడా ఆత్మపరిశీలన గావించుకోవాలి. అందుకే నీ జీవితంలో
నీకైనా నీ బిడ్డలకైనా ఎవరికైనా దేవుణ్ణి విశ్వసించేటప్పుడు, దేవుణ్ణి అనుసరించేటప్పుడు నీకు ఒకవేళ బాధలు వస్తున్నాయంటే దాని అర్థము దేవుడు నీతో లేడని కాదు, దేవుడు నిన్ను పట్టించుకోవటం లేదని కాదు, దేవుడు నిన్ను అసలుకు ఆయన ఆధీనంలో ఉంచుకోవటం లేదు అని కాదు, ఆయన నీ గురించి ఆలోచించటం లేదు అని కాదు, కానీ ఆయన నిన్ను ఒక ప్రణాళికకు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు అని. ఆయన యొక్క ప్రణాళిక నీ జీవితంలో ఎంతో మెరుగైనది అని చెప్పేసి మనం విశ్వసించాలి ఈ పట్టణాల ద్వారా. అందుకే అబ్రహాం గారి కష్టాలు జీవితకాలం అంతా రాలేదండి. దేవుడు కష్టాలు ఇచ్చినప్పటికీ ఆయనను ఏ విధంగా దీవించాడు? మిక్కిలిగా దీవించాడు. అందుకే మనందరం కూడా 2 తిమోతి 1:8 చదువుకుంటే, కనుక మన ప్రభువు నాకు సాక్షిగా ఉండుటకు గాని ఆయన బంధీనకు నన్ను గూర్చి గాని నీవు సిగ్గుపడకము. సిగ్గుపడమాకు. అబ్రహాము ఆ వయసులో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా సిగ్గుపడలేదు. దేవుడు ఆయన జీవితంలో చేస్తాడు, దేవుడు తన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అనే విశ్వాసంతో ఆయన జీవించాడు. కాబట్టే ఇస్సాకును దయచేశాడు. ఇస్సాకు ద్వారా ఎంతో బలగాన్ని దేవుడు అనుగ్రహం. అందుకే దేవుణ్ణి అనుసరించేటప్పుడు, దేవుని కోసం పాటుపడేటప్పుడు, దేవుని యొక్క విశ్వాసంలో మనందరం కూడా జీవిస్తూ ఉన్నప్పుడు ఏమాత్రం కూడా నీ జీవితాన్ని బట్టి, నీ పరిస్థితులను బట్టి, నీ సంఘటనలను బట్టి నీవు ఎందరూ ఏమన్నా, నిన్ను తిట్టినా, కుట్టినా, ఎగతాళి చేసినా, వాడింతే వీడింతే, వాళ్ళకి ఏమి లేదు వీళ్ళకు ఉంది, ఒక కుటుంబంలో భర్త లేడు, వీళ్ళ కుటుంబంలో తల్లిదండ్రులు లేరు, ఆ అమ్మాయి ఇట్ట, ఈ అబ్బాయి ఇట్ట, వాడు ప్రకటిస్తుంటాడు, వాడు మూర్ఖుడు, వానికి ఏమీ తెలియదు అని నీ సువార్తను పట్టుకున్నప్పుడు, దేవుని నమ్ముకున్నప్పుడు, చర్చికి వెళ్ళేటప్పుడు, ఈ విధంగా నువ్వు దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నో పరిస్థితులను నువ్వు ఎరుకో గోడవలే నువ్వు ముందు చూస్తావు. ఎంతోమంది ఎన్నో రకాలుగా నిన్ను అంటారు, ఎంతోమంది ఎన్నో రకాలుగా నిన్ను దూషిస్తారు, అనరాని మాటలు అంటారు. కానీ నీవు ఏమాత్రము సిగ్గుపడమాకు, ఏమాత్రం నీకు విశ్వాసాన్ని బలహీనపరచుకోమాకు, సిగ్గుపడమాకు. నీ జీవితం ఏ విధంగా ఉన్నా, నీ తిండి లేకపోయినా నువ్వు సిగ్గుపడమాకు. నీ జీవితము అల్లకల్లోలం అయిపోయినా నువ్వు సిగ్గుపడమాకు. నీవు దేవుని విశ్వసించేటప్పుడు, నువ్వు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, స్తుతించేటప్పుడు, దేవుడు నీ కుటుంబ సంతానాన్ని ఇవ్వకపోయినా, బలగాన్ని ఇవ్వకపోయినా, పేరుని ఇవ్వకపోయినా, ధనాన్ని ఇవ్వకపోయినా, వేటిని ఇవ్వకపోయినా 10 మంది అంటూ ఉంటారు, వాళ్ళు దేవుడిని విశ్వసిస్తూ ఉంటాడు, కానీ వాళ్ళు దేవుడు సహాయం చేయలేదని ఎవరైనా నీతో అంటే నువ్వు ఏమాత్రము కూడా సిగ్గుపడద్దు. దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో ఏరేగా ఉంది. దేవుడు అన్ని రోజులను ఒకే విధంగా ఉంచడు. ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ బాధలు అన్నిటిని కూడా నెరవేర్చి నీకు ఒక రోజున ఉన్నతమైనటువంటి భాగ్య వనరులను ఆయన నీకు అనుగ్రహిస్తాడు అని చెప్పేసి ఈనాడు పట్టణాలు మనందరికీ కూడా తెలియజేస్తాడు. అబ్రహామును దీవించాడు. అదేవిధంగా ఈ తిమోతి దీంట్లో రాస్తున్నారు, ఏమాత్రం సిగ్గుపడి మాకు అని చెప్పారు. సిగ్గుపడకు, భయపడకు, ఆందోళన చెందకు, ఏమాత్రం నువ్వు కృంగిపోకుండా నీవు దేవుని అంటిపెట్టుకో, దేవుని గొప్ప కార్యాలు నీకు కలుగుతాయి. అందుకే కష్టకాలమైనా కొద్ది కాలమే, నీకు బాధ అయినా కొద్ది కాలమే, రోదనైనా కొద్ది కాలమే, భయమైన కొద్ది కాలమే, ఈ యొక్క పేదరికమైన కొద్ది కాలమే, నీకేం లేకపోయినా కొద్ది కాలమే, కష్టాలైనా కొద్ది కాలమే, ఏవైనా ఎక్కడైనా ఎందరిలోనైనా అవి కొద్ది కాలం మాత్రమే. జీవితకాలం మొత్తం కూడా నిన్ను దేవుడు ద్వేషించడు, దూషించడు, శిక్షించడు. అందుకే మనకు కొద్ది కాలం పాటు దేవుడు వారిని దీవిస్తూ ఆశీర్వదించేటప్పుడు దేవుడు కొందరిలో ఆయన ఎటువంటి జీవన ప్రయాణం నడిపించారో వాళ్ళందరినీ కూడా మనందరం కూడా చూద్దాము. వారిలో మొదటి వారు యోసేపు. సొంత అన్నదమ్ములు అమ్మివేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చేయరాని, అనరాని అన్నిటిని కూడా ఆయనపై నిందిస్తే దేవుడు అన్నింటి కూడా ఆయన జీవితం అనుగ్రహిస్తూ ఉంటే, ఇలాగనే జీవితం పోతూ ఉంటే యోసేపు గారు ఏమాత్రము కూడా కృంగకుండా
ఏమాత్రం కూడా సన్నగిల్లకుండా ఆయన దేవుణ్ణి నమ్ముకొని జీవించాడు. కాబట్టి ఆయనను దేవుడు ఏం చేశాడు అంటే ఆదికాండము 50:20 చదువుకుంటే వారందరూ కూడా ఆయన కీడును చూశారు, కీడును చేయాలని యోచించిన దేవుడు మాత్రము ఆ కీడును మేలుగా మార్చాడు. అందుకే ఆదికాండం 41:41లో ఫరో యోసేపుతో చెప్పాను, ఇదిగో నేను నిన్ను ఈజిప్టు దేశం అంతటికి అధిపతిగా నియమిస్తున్నాను అని చెప్పేసి. చూడు, మొదటిలో ఆయన జీవితం ఏ విధంగా ఉంది, చివరిలో యోసేపు గారి జీవితం ఏ విధంగా ఉందో. కష్టకాలంలో ఆయన పయనించిన వాటిని అన్నిటిని కూడా వాటిని దేవుడు ఏంగా మార్చాడంటే మేలులుగా మార్చి దేవుడు ఆ యోసేపును మిక్కిలిగా దీవించేశాడు. అదేవిధంగా దావీదు మొదటి సమూయేలు 16:13 చదువుకుంటే ఆయన ఏ విధంగా ఉండేవారు, అన్నదమ్ములు అందరూ కూడా ఆయనను గొర్రెలు కాచుకునే దానికి అక్కడికి పంపిస్తే దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉందంటే ఆయనను ఇజ్రాయేలుకు ప్రజలుగా అభిషేకించాడు. అందుకే కీర్తన 23:1 చదువుకుంటే యెహోవా నా కాపరి, నాకు ఈ కొదవ ఏమీ లేదు అని చెప్పేసి దావీదు గారు రాస్తున్నారు. జీవితం ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా మార్చాడు ఆయన. అదేవిధంగా యోబు 42:10 చదువుకుంటే మొదట్లో సర్వం కోల్పోయాడు యోబు గారు, కానీ ఆయన చివరి దినాలలో రెండింతలుగా దేవుడు మిక్కిలిగా దీవించేశాడు. అదేవిధంగా అన్న మొదటి సమూయేలు 1:27 చదువుకుంటే సంతానం లేక బాధపడింది, కానీ ప్రవక్త సమూయేలు అన్నకు జన్మించాడు. అదేవిధంగా పేతురు గారు లూకాసు వార్త 22:61-62 వరకు చదువుకుంటే ఆయన బొంకాడు, కానీ చివరికి ఏమైపోయాడు ఆయన, మొదటిగా ఆయన 3,000 మందిని ఆయన సువార్త ద్వారా రక్షించాడు. ఈ విధంగా చూడండి, అన్నిటినీ దేవుడే ఆ దగ్గరుండి చేస్తున్నాడు. అందుకే ప్రతి విశ్వాసి ఈ తపస్కాలంలో మనందరం కూడా ఏమీగా ధ్యానించాలంటే, ఏ విధంగా ధ్యానించాలంటే మన కష్టాలన్నీ కూడా శాశ్వతం కాదు, కొద్ది రోజుల పాటు ప్రకారమే. వాటి తర్వాత మనకంటూ పునరుత్థాన రోజులు ఉన్నాయి, మనకంటూ సంతోషకరమైనటువంటి రోజులు ఉన్నాయి. కావున మనం ఏమాత్రం కూడా కృంగిపోకుండా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను విడనాడాడు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నా జీవితంలో లేడు అని చెప్పేసి నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోకుండా దేవుణ్ణి అంటి పెట్టుకో. దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో అమితంగా ఆయన వీరిని దీవించిన విధంగా నిన్ను కూడా ఆయన దీవిస్తాడు, నిన్ను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు, నిన్ను కూడా ఆయన ప్రేమిస్తాడు, నిన్ను కూడా ఆయన జాతులు అందరూ కూడా నీ వైపు కన్నులెత్తి చూసేలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కావున ఎప్పుడు కూడా మనం విశ్వాసంలో కృంగిపోకూడదు. అదేవిధంగా మత్తయి సువార్త 17:4 చదువుకుంటే అప్పుడు పేతురు, ప్రభు మనము ఇచ్చుట నుండుట మంచిది, నీకు అనుమతి అయినచో నేను నీకు మోషేకు ఏలియాకు 3 శిబిరం నిర్మించును అని పలికాను. చూడండి, పేతురు గారు ఆ యొక్క దివ్య రూపధారణ అయిపోయిన తర్వాత మనం ఇక్కడే ఉందాము, ఇక్కడే అన్ని చేస్తాము, ఇక్కడే ఉంటేనే మనకు బాగుంటుంది అని చెప్పేసి కంఫర్ట్ జోన్ను ఆయన ఎన్నుకోవడానికి, కంఫర్ట్ జోన్లో ఉండడానికి ఆయన ఆ మాటలు అంటున్నాడు. కానీ పేతురు గారికి తెలియదు ఆయన బొంకుతాడని. ఆయన శిలువ పాటలలో ఆయన లేకపోయినా దేవుడు శిక్షింపబడతారని, చనిపోతాడని, తర్వాత ఈయన మొదటిగా తల్లి శ్రీసభకు తొలి జగద్గురువులు అవుతారని ఈ పేతురు గారికి తెలియదు. కానీ యేసు ప్రభుల వారికి అన్నీ తెలుసు. అందుకే ఇక్కడ కూడా యేసు ప్రభుల వారు ఏమంటున్నాం, ఇక్కడ మనం ఉండకూడదు, మనం వెళ్ళిపోవాలి అని చెప్పేసి యేసు ప్రభుల వారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. మనం ముందు అడుగు వేయాలి. ముందు అడుగులు వేస్తే తర్వాత ఏమొస్తుందంటే ఆ శ్రమలు వస్తాయి. యేసు ప్రభుల వారు ఆయన చనిపోతాడు, దాని తర్వాత పునరుత్థానం వస్తుంది, తర్వాత మంచి రోజులు వస్తాయి. ఈ విధంగా ముందు అన్ని కూడా జరుగుతాయని చెప్పి యేసు ప్రభుల వారు ఒక్కరే ఎరిగి ఉన్నారు. కానీ ఆ శిష్యులు మాత్రము ఎవరు కూడా ఎరిగిలేరు, ఎవరికి కూడా తెలియదు అనమాట. అందుకే ప్రభుల వారు అంటున్నారు, నో, ఇక్కడ ఉండకూడదు, మనము వెళ్ళిపోవాలి, స్టెప్ ఫార్వర్డ్, మనము ముందడుగు వేసి వెళ్ళిపోవాలి. మనం ఎప్పుడైతే ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తున్నామో దేవుడు అక్కడిని బట్టి మనం అందరిని కూడా దీవిస్తాడు. అదే జరిగింది
మొదటి పట్టణంలో, అదే జరిగింది రెండో పట్టణంలో. అదే వాటి అన్నిటిని కూడా ఏకం చేసి సువార్త మనందరికీ కూడా తెలియచేస్తుంది. మనము ఇక్కడ ఉండుట అంత మంచిది కాదు, మనము ముందుకు వెళ్ళాలి, జరగాలి అన్నీ. అందుకే మన జీవితాలలో కూడా మనము ఎక్కడ పడితే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు మనం ఉండకూడదు. అక్కడే మనం ముందుకు వెళ్ళాలి. దేవుని కోసము, దేవుని యొక్క ప్రేమను ప్రకటించడానికి మనం ముందుకు వెళ్ళాలి, సాగిపోవాలి. ఎందుకంటే మన జీవితము ఇక్కడనే అంతమై ఉండదు, ఇక్కడనే మన జీవితము నిలబడి ఉండదు. ముందు ఎన్నో దేవత దేవుడు మనందరి కోసం ఏర్పరిచి ఉన్నాడు. ఆ దీవెనలు నీకు కలగాలన్నా, ఆ దీవెన ప్రకారం నీ కుటుంబం జీవించాలన్నా, ఆ దీవెనలతో నీవు మెప్పింపబడాలన్నా, ఆ దీవెనలతో నువ్వు ఆశీర్వదింపబడాలన్నా నువ్వేం చేయాలంటే ఈ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయలుదేరి దేవుని కోసం పని చేయడానికి నువ్వు సంసిద్ధంగా ఉండాలి. దేవుని కోసము జీవించడానికి నువ్వు సంసిద్ధంగా ఉండాలి. దేవుని కోసం బ్రతకడానికి నువ్వు సంసిద్ధంగా ఉండాలి. అందుకే కార్యారంభము కంటే కార్యాంతము చాలా మేలు. అందుకే వీళ్ళందరిలో కూడా కార్యారంభము కొంచెము డిఫికల్ట్గా ఉన్న, శ్రమలతో కూడిన కార్యాంతము మాత్రము వీళ్ళందరిలో కూడా మేలేరిగినటువంటి అద్భుత రీతిగా ఏర్పరచబడింది. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా ప్రతి విశ్వాస జీవితంలోనైనా దేవుడు మన జీవితంలో ఏమి చేసినా ఏమి చేస్తున్నా వాటికంటూ ఒక ప్రణాళిక ఉంది. దానిని మనం గుర్తించాలి. దానిని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో వీటన్నిటిని కూడా ఎదుర్కొని ఒక రోజున మనందరం కూడా వీరి వలె అత్యున్నతముగా మనందరం కూడా దీవింపబడతాం. అందుకే చిన్నపాటి కష్టాల, బాధ, నరక వేదనలను బట్టి నీకు రాబోయేటటువంటి అమితమైనటువంటి ఆశీర్వాదాలకు దూరమైపోకు. ఏమాత్రం కూడా కృంగిపోమాకు, ఏమాత్రం కూడా నలిగిపోమాకు. అందుకే ఈ రోజున ఈ 3 పట్టణాలు కూడా తేటతలం చేస్తున్నాయి. ప్రియ బిడ్డ, ప్రియ నా స్నేహితురాలా, మీ అందరూ కూడా వినండి, నేర్చుకోనండి. శ్రమలు శాశ్వతం కాదు, దేవుడే మనకు శాశ్వతం. కష్టాలు శాశ్వతం కాదు, కానీ దేవుడే మనందరికీ కూడా శాశ్వతం. అందుకే ఎవరైనా విశ్వాసుల జీవితాలు చూసుకోండి, చాలామంది కూడా కొద్ది కాలం మాత్రమే శ్రమలలో వారు ప్రయాణించారు. తర్వాత దేవుని యొక్క మేలేరిగినటువంటి ఆశీర్వాదాలలో వారు అందరూ కూడా జీవించి ఉన్నారు. కావున ఈ రెండవ పాస్కా ఆదివారం మనందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంది. నీవు కృంగమాకు, నువ్వు దిగులు చెందమాకు. నీ శ్రమలు శాశ్వతం కాదు, తాత్కాలికమైనవి. కాబట్టి నీవు ముందుకు అడుగు వేస్తే దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే మనం ఏ విధంగా అడుగు వేయాలంటే నీ పాపం నుంచి ముందుకు అడుగు వేసేస్తాయి. నీ కష్టాల నుంచి, నీ వ్యభిచారపు మాటల నుంచి, వ్యభిచారపు చేష్టల నుంచి, వేశ్యాధారణ నుంచి, లోక తలంపుల నుంచి, లోక వేశ్యాధారణలో నుంచి, మిగతా అల్ప విశ్వాసం నుంచి, అపనమ్మకం నుంచి నీవు అక్కడే ఉండకుండా ముందుకు అడిగేసేసాయి. నీకు ఇంతే ఉంది, నేను ఇట్లా దూషిస్తాను దేవుని అని అనుకో మాకు. అందుకే నువ్వు ముందుకు అడిగేస్తే, అబ్రాహం వల్ల ముందుకు వేసేసాయి అడుగు. ఆ పునీత పౌలు గారు కూడా ముందుకు వేసేసాయి అడుగు. మన యేసుక్రీస్తు ప్రభుల వారు వలె మనందరం కూడా ఏమైపోవాలంటే శ్రమలలో మనం ముందుకు వెళ్ళిన దేవుడు మనందరం కూడా మిక్కిలిగా దీవిస్తాడని చెప్పేసి మనందరం కూడా ఎక్కడ పడితే అక్కడే ఉండుకోకుండా ముందుకు అడుగు వేసేయాలి. మన కష్టాలను బట్టి ముందుకు అడుగు వేసేయాలి. ప్రతి విషయాన్ని బట్టి మనం ముందుకు అడుగు వేసేయాలి. ప్రతి దానిలో బట్టి నువ్వు ముందుకు అడుగు వేయాలి. ముందుకు అడుగు వేయి, దేవుడు నిన్ను ఎంతో మందికి దీవెనకరముగా ఆయన నిన్ను మారుస్తాడు. అంతేకాని నువ్వు ముందుకు అడుగు వేయకుండా ఎక్కడ ఆ బురదలోనే ఉంటూ, ఆ రోతలోనే ఉంటూ, ఆ పాత గతంలోనే ఉంటూ నిన్ను నువ్వు చంపుకుంటూ నీకు ఏర్పరిచినటువంటి దీవెనలకు శాపంగా మారుకోకుండా ఆశీర్వాదకరంగా మారి నీవు దేవునిలో ఏకం చేసుకో. కావున ఈ రెండవ పాస్కా ఆదివారం రోజున మనం అందరము కూడా దేవా నన్ను కూడా మా పూర్వీకుల వలె నన్ను కూడా దీవించండియా, ఆశీర్వదించండియా, విశ్వాసంలో నన్ను నిలకడగా దృఢంగా ఉండేలా నన్ను ప్రేమించండియా, నాతో ఉండండియా, నా సహాయం చేయండి అని చెప్పేసి మనము ఈ శిలువ దినాలలో, ఈ శ్రమల దినాలలో ఆ ప్రభుల వారి కఠోర వేదనను ధ్యానం చేసుకుంటూ ఆయన నిండైన ఏరాళమైనటువంటి దీవెనలను పొందుకుందాము. దేవాతి దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.